సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన భోజనశాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్ హైమావతితో కలిసి ప్రారంభించారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కంటే వ్యవసాయ రంగంలో ప్రాముఖ్యం ఎక్కువగా ఉంటుందని, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఉత్కంఠ వచ్చినా ఈ దేశ ప్రజానికానికి బతికించేది వ్యవసాయ రంగమని అన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల్లో పండే పంటను కూడా మనం ఇక్కడ ప్రపోజ్ చేయాలి, రైతుల్ని మోటివేట్ చేయాలి. ఆ శాఖ పరంగా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని, ఇందాక జాతి కూడా మన దగ్గర పండుద్ది, దానికి డిమాండ్ ఉంది. ఒక్క ఆర్గానాటిక్ డిమాండ్ ఉంది, అది కూడా మన దగ్గర పండుతుంది. అదేవిధంగా మెకడమియా కూడా పక్క రాష్ట్రాల్లో కర్ణాటక పక్క భారతంలో పండిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఏ పంట అయితే మనం దిగుమతి చేసుకుంటున్నామో ఆ పంటలు పండే వాతావరణం మన రాష్ట్రానికి పుష్కలంగా ఉంది. ఆ భగవంతుడి దయ వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాల భూములు, అన్ని రకాల మేధస్సులు ఉన్నటువంటి రైతాంగం, అన్ని అవకాశాలు ఉన్నటువంటి ప్రభుత్వం మన బుద్ధి. కాబట్టి మీదే భవిష్యత్తు. మీరు ఎంతో ఉత్సాహంతో కమిట్మెంట్ తోటి ముందుకెళ్ళండి. భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయానికి సంబంధించి, అందులో మోస్ట్లీ హార్టికల్చర్ కి సంబంధించి ఉండాలనేది నా వ్యక్తిగత కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం. కాబట్టి హార్టికల్చర్ లో ఏ పంటలు ఉంటాయో ఆ పంటలన్నింటినీ తెలంగాణలో పండించే స్థాయికి తీసుకురావటం, వాటికి కావాల్సిన ప్రాసెసింగ్ కానీ, వాటికి కావాల్సినటువంటి రీసెర్చ్ కానీ, దానికి మార్కెటింగ్ కానీ, ఏ సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలు కల్పిస్తూ మీ యొక్క చదువుకి అర్థం వచ్చేటట్టుగా, మీ చేతి నిండా పని వచ్చేటట్టుగా, మీరు అనుకున్నంత డబ్బు సంపాదించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం మిమ్మల్ని నిలుపుద్ది అని చెప్పి ఈ సందర్భంగా మనం. కాబట్టి దయచేసి ఈసీ గారు, వారి యొక్క సిబ్బంది దీని మీద మనసు పెట్టండి. నాకు తెలిసి ఓన్లీ బిల్డింగ్ వేరుకోని యూనివర్సిటీ ఉంది కాబట్టి ఈ తెలంగాణ మొత్తం మీదే భూభాగం కావాలంటే ఎవరు పంట పొలంలోకైనా తీసుకెళ్ళండి. మీ రీసెర్చ్ కావాలా, వాళ్ళకి అనుభవానికి ఏమేమి చెప్తారు, ఎక్కడ చెప్తారు, మా జిల్లాలకు కూడా తీసుకురండి. మా దగ్గర కూడా మంచి కాలేజీ ఉంది, 300 ఎకరాలతో అశ్వరాపేట అగ్రికల్చర్ కాలేజ్. అది అసలు నేను హార్టికల్చర్కే ప్రమోట్ చేశాను అప్పట్లో. దాన్ని మరి నేను లేనప్పుడు మీరు ఏం మాయ చేశారో మరి తీసేస్తున్నారు. కాబట్టి దయచేసి అక్కడ అన్ని పంటలు పండించేటటువంటి అవకాశం మాకుండేది. మీరు ఒక్కసారి స్టూడెంట్స్ అందరినీ అశ్వరాపేట కాలేజీకి తీసుకెళ్ళండి. దయచేసి కంటితోటి చూసి వాళ్ళు నమ్మితే వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఆళ్తారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి దయచేసి వాళ్ళకి ఆత్మస్థైర్యంతో పాటు, ఆత్మవిశ్వాసంతో పాటు ఆ నమ్మకాన్ని కల్పించి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేసేదానికి ఈ కొండ లక్ష్మణ బాపూజీ విశ్వవిద్యాలయం పనిచేస్తుందని, దానికి కావలసినటువంటి వసతులు, సౌకర్యాలు ఏపీసీ గారితో పాటు నేను కూడా ప్రయత్నం చేసి మా పెద్దల సలహాలతో ముందుకెళ్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మనందరికీ డైలీ మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ అందరికీ డైలీ లైఫ్ లో కావాలి. సో మనకి విటమిన్స్ న్యాచురల్ గా మనం తీసుకోవాలంటే సప్లిమెంట్స్ కాకుండా మనందరికీ న్యాచురల్ వేలో మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మనం హెల్దీగా ఉంటాం. కాబట్టి ఏదైతే కనుక ఈ విద్యార్థులందరూ కూడా యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తూ వాళ్ళు ఏదైతే ఉన్నాయో సార్, ఆ ఫలాలు అందరికీ రైతులకు అందాలంటే కనుక తప్పకుండా మెడిసిన్ స్టూడెంట్స్ ఎట్లయితే కనుక హౌస్ సబ్జెక్ట్ చేసేటప్పుడు ఒక 1 year ఏదైతే ఫీల్డ్ లో వర్క్ చేస్తారో, అదేవిధంగా వీళ్ళందరి యొక్క రీసెర్చ్ చేసింది ప్రాక్టికల్ గా వీళ్ళు ఫీల్డ్ లో కూడా ఇంప్లిమెంట్ చేసేట్టుగా కొంతమంది రైతులకు కానీ అందరికి అటాచ్ చేయగలిగితే కనుక సార్ అది చాలా బాగుంటుందని నా యొక్క ఒపీనియన్ సార్. సో అలా కొంతకాలం అంటే వీళ్ళు ఫీల్డ్ లో డైరెక్ట్ ఇక్కడ రీసెర్చ్ చేస్తారు సార్. రీసెర్చ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మళ్ళీ వాళ్ళు ఫీల్డ్ లో కూడా దాన్ని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాలి సార్. వాళ్ళ యొక్క ఫలాన్ని రైతులు కూడా అందాలి. కాబట్టి ఆ రకంగా కనుక మీరు ముందుకు తీసుకుంటే బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. Horticulture department has come from agriculture. Horticulture has so many prospects to trade from. So we need to focus on horticulture products. What I want to tell is in horticulture crops the most of this process is more self. So we need to focus on post harvest processes. In vegetables that is 30%. In fruits crops that is 30 to 40%. After harvest we are not able to
meet the beneficial markets. So need to be focused on the post-harvest schemes or post-harvest. What are the things we can do in post-harvest? That's I would say. And research on chemical research, they are providing very good research with a little less facilities. So